వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఒక వెబ్ పేజ్ చూపిస్తానండి మీకు. ది గార్డియన్.com. మీకు కనిపిస్తుంది కదా, ఇది ద గార్డియన్.com. సో దీంట్లో ఈ ఆర్టికల్ 9 years ఓల్డ్ ఆర్టికల్. 9 years ఓల్డ్ ఆర్టికల్, ఇప్పుడు రాలేదు. టాబ్లెట్స్ అవుట్, ఇమాజినేషన్ ఇన్ ద స్కూల్స్ దట్ షన్ టెక్నాలజీ. Parents working in Silicon Valley are sending their children to a school where there's not a computer in sight and they are not allowed. ఇది ఎక్కడంట? సిలికాన్ వ్యాలీలో అంట. వాళ్ళ పిల్లల్ని పంపుతున్నారు. ఇలాంటి స్కూల్కి పంపుతున్నారంటే కంప్యూటర్ అనే ముచ్చటే లేదంట అక్కడ. సో ఎందుకు ఆ, ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ అంటే, సిలికాన్ వ్యాలీ ఇన్ కాలిఫోర్నియా is America's digital center, but the Waldorf School of the Peninsula, located there, shies away from using technology in the classroom. సిలికాన్ వ్యాలీయే ప్రపంచంలో డిజిటల్ సెంటర్. అలాంటి ప్లేస్లో ఒక స్కూల్ ఉంది, వాల్డార్ఫ్ స్కూల్ ఆఫ్ పెనిన్సులా. చదుదాం కొంచెం. ఇన్ ద హార్ట్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ ఈజ్ ఏ nine classroom school where employees of tech giants like Apple, Google, Yahoo send their children. But despite its location in America Digital Center, there is not an iPad, smartphone, or screen in sight. Instead, teachers at the Waldorf School of Peninsula prefer a more hands-on, ex- experiential approach to learning that contrasts sharply with the rush to the fill classrooms with the latest electronic devices. The pedagogy emphasizes the role of imagination in learning and takes a holistic approach that integrates the intellectual, practical, and creative development of pupils. అంటే స్టూడెంట్స్ అన్నమాట. So, but the fact that parents working for pioneering technology companies are questioning the value of computers in education begs the question. సో ఇట్లా ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అయిందంటే, అంటే మీరు మీరు కొట్టచ్చు గూగుల్లో, జస్ట్ గూగుల్కి వెళ్ళి ఇది కొట్టండి, సిలికాన్ వ్యాలీ స్కూల్స్ అవుట్ ఆఫ్ కంప్యూటర్ సైట్ అని కొడితే మీకు వచ్చేస్తుంది ఈ ఆర్టికల్ గూగుల్లో. మరి ఇంత పెద్ద పెద్ద జైంట్ కంపెనీస్, గూగుల్, యాపిల్, యాహూ, వీళ్ళేమో ప్రపంచానికి టెక్నాలజీ ఇస్తున్నారు ఒక సైడ్కి. మరి ఇంకొక సైడ్ మాత్రం వాళ్ళ పిల్లల్ని మాత్రం కన్వెన్షనల్ స్కూల్స్కి పంపిస్తున్నారంట. కన్వెన్షనల్ స్కూల్కి. మరి ఏంటి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? అంటే మనకైతే వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు గివ్ టెక్నాలజీ, బట్ వాళ్ళ పిల్లలు మాత్రం కన్వెన్షనల్ స్కూల్లో ఉండాలి అంటే దీని మీనింగ్ ఏంటిది? ఇట్స్ వెరీ క్లియర్. కన్వెన్షనల్ మెథడ్స్ ఆర్ మోర్ మీనింగ్ఫుల్, మోర్ యూస్ఫుల్ దెన్ ద టెక్నాలజీ. అది వాళ్ళకి అర్థమైపోయింది. లేకపోతే వాళ్ళ పిల్లల్ని మాత్రము దీనికి పంపి మనకు మాత్రం ఇది ఎందుకు చేస్తారండి? ఇంకా ఇక్కడ కింద రాశారు, చూద్దాము. బివెర్లీ అమికో, లీడర్ ఆఫ్ అవుట్రీచ్ అండ్ డెవలప్మెంట్ at the Association of Waldorf School of America, explains that their approach uses time-tested truths about how children learn the best. Teachers encourage students to learn curriculum subjects by expressing themselves through artistic activities such as painting and drawing, rather than consuming information downloaded into a tablet. ఇప్పుడు నేను యూఎస్లో ఉండే కదా 6 years. నేను చూసిన చాలామంది ఎంత ఎంత అలవాటైందంటే, ఆ ట్యాబ్స్ అనేది ఎంత అలవాటైందంటే, పేరెంట్స్ ఈవెన్ లాంగ్ డ్రైవ్ చేసినా కానీ వాళ్ళ పిల్లలకి ట్యాబ్ ఇస్తారు. ట్యాబ్ ఇచ్చేసి ఆ వెనక సీట్లో కూర్చుంటారు పిల్లలు. వెనక సీట్లో కూర్చుంటారు, కానీ ముందర సీట్లో కూర్చున్న పేరెంట్స్ సీట్స్కి ఉంటాయి కదా, దాని వెనకాల ట్యాబులు కట్టేస్తారు. కట్టేసి ఇక నీకు జర్నీ మొత్తము పిల్లలు ఇదే అనమాట. జర్నీ మొత్తం పిల్లలు వచ్చేసి దే విల్ ఓన్లీ లుక్ ఎట్ ద ట్యాబ్స్. జర్నీ ఎంజాయ్ చేయరు, ట్యాబ్స్ 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 అంతే. అండ్ పేరెంట్స్ ఫీల్ వెరీ ప్రౌడ్. నా దోస్తులు కూడా ఉన్నారు అందులో, నేనేమి సిగ్గుపడట్లేదు. సో పేరెంట్స్ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ మా పిల్లలు ఎంతసేపు ట్యాబేనండి, హోంవర్క్ కూడా ట్యాబేనండి, అది కూడా ట్యాబేనండి అని అని అంటారు. ఆ ట్యాబ్ వల్ల ఒక్కొక్కనికి 4 ఏళ్లకే ఇంత పెద్ద సోడా బుడ్డి అద్దాలు. ఉం? మాట్లాడితే ట్యాబు, గ్యాడ్జెట్, ఐఫోను, ఇదే కదా ప్రాబ్లం. అండ్ ఐఫోన్ పిచ్చి ఇంకొకటి. అవును, ఐఫోన్ అంటే గుర్తొచ్చింది. ఈ ఐఫోన్ పిచ్చి ఇప్పటికీ అది అక్కడ స్టార్ట్ అయ్యి ఇండియా దాకా వచ్చింది.
ఎంత ఐఫోన్ పిచ్చి స్టార్ట్ అయిందంటే, నేను నిన్న ఒక చాయ్ బండి దగ్గర, వాడు చాయ్ అమ్ముతుంటాడు, మనం తెలుసు కదా బయట, వాడు ఐఫోన్ వాడుతున్నాండి. నేను అడిగిన, అరే ఏందిరా నువ్వు, ఎందుకురా ఈ ఐఫోన్ ఇంత వాడతావా అంటే, ఏ లేదన్నా, ఆ, ఇది స్టేటస్ సింబల్ కదా అంట. నేను ఏం చెప్పాలి చెప్పు, చాయ్ బండోడు ఐఫోన్ వాడుతున్నాడు అంటే వానికి ఏం ఆన్సర్ చెప్పాలి. సో ఈ విధంగా టెక్నాలజీని మనకి అమ్మేసి, మనతో డబ్బులు పెట్టించి, టెక్నాలజీ జైన్స్ మాత్రం వాళ్ళ పిల్లలకి మాత్రం కన్వెన్షనల్ మెథడ్స్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్. అండ్ మనం కూడా అట్లే తయారైనాం. బయటకు వస్తే మన ఫోన్ ఉంటే యాపిల్ ఫోన్ ఉండాలి, యాపిల్ ఫోన్ లేకపోతే ఫోన్ ఫోన్ కాదా అండి. అంటే నువ్వు ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే ల్యాప్టాప్ వెనకాల నీకు యాపిల్ కొరికేసిన యాపిల్ ముక్క కనబడాలి. లేకపోతే నీకు అది ల్యాప్టాప్లో పని చేయదా. ఐఫోన్, నీకు ఫోన్ లేకపోతే 10,000 ఫోన్ ఫోన్ కాదా. నీకు ₹1,00,000 పెట్టి ఈ యాపిల్ వాడు ఒకడు, వాడు ఎవ్రీ 6 మంత్స్కి 1 ఇయర్కి 13, 14, ఇప్పుడు 16 అట. 16 అంట, మళ్ళీ 16లో ప్రో అట. మళ్ళీ దాంట్లో దీనికి దానికి మళ్ళీ 30,000, 40,000 తేడా ఉంటుంది. లేటెస్ట్ ఫోన్ వాడితే ఏమైందండి. ఇప్పుడు నువ్వు ఈరోజు ఈరోజు నువ్వు కొంటావు లేటెస్ట్ ఫోన్, అది వితిన్ 3 to 4 months తర్వాత అది లేటెస్ట్ పోతుంది కదా, ఇట్స్ నాట్ లేటెస్ట్, మళ్ళీ ఇంకో ఫోన్ వస్తుంది, మళ్ళీ అది కొంటావా. సో అట్లా వాళ్ళు వస్తూనే ఉంటాయి, కానీ మనము దాంట్లో ఎన్ని ఫీచర్స్ వాడుతున్నాము అన్నది పాయింట్ కదా. నువ్వు అలా ఫీచర్స్ వాడకుండా యాపిల్ వాడు 100 ఫోన్లు ఇవ్వచ్చు అండి, 100 రకాల ఫీచర్స్ ఇవ్వచ్చు. కానీ హౌ మెనీ ఆర్ యూ యూజింగ్ ఇట్, హౌ మెనీ ఫీచర్స్ ఆర్ యూ రియల్లీ యూజింగ్ ఎవ్రీ డే. మనం ఏ స్టేజ్లో ఉన్నామంటే మనం గట్టిగా, ఆ, కనీసం మన అలారం కూడా వాడతలేం, అసలు పొద్దున కూడా లేస్తలేం. ఉం? మన యాపిల్లో, ఐఫోన్లో ఇవి చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి, హార్ట్ రేట్ గీట్ రేట్, ఎప్పుడైనా మనం చూసుకుంటామా, చూసుకోం. ఎందుకంటే చూసుకుంటే అవి అబ్నార్మల్ వస్తాయి, నీ అమ్మ ఇది ఎందుకు అబ్బాయి అబ్నార్మల్ వచ్చింది, ఇది వాకింగ్ చెయ్యు, రన్నింగ్ చెయ్యు, వాటర్ వాటర్ తాగు అంటుంది, కానీ మనం బందే చేస్తున్నాం. కానీ మళ్ళీ మేము పబ్లిక్ డిస్ప్లే కోసం నేను ఐఫోన్ ఫోన్ కొన్నా, ఇది 70,000, 80,000 అని మనం చేస్తున్నాం. ఇంకా చూసాడు కింద రాశాడు, మీరు మీరు యూ గో త్రూ దిస్. ఇక్కడ చూడండి, స్టూడెంట్స్ అండర్ ద ఏజ్ ఆఫ్ 12 ఎట్ ద స్కూల్ ఇన్ మోడర్న్ లండన్ ఆర్ బ్యాండ్ ఫ్రమ్ యూజింగ్ స్మార్ట్ ఫోన్స్ అండ్ కంప్యూటర్స్ అండ్ వాచింగ్ టీవీ ఆఫ్ ఫిలిమ్స్ ఎట్ ఆల్ టైమ్స్ అండ్ ఇంక్లూడింగ్ డ్యూరింగ్ హాలిడేస్. సో ద స్కూల్స్ ethos is of a gradual integration of electronic devices throughout the child's development, with students allowed to watch television only once they reach 12 years old and then documentaries that have been previously vetted by parents. ఇప్పుడు చూడండి, పిల్లలకి ఎట్ ద ఏజ్ ఆఫ్ 5, 6 ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఒక గుడ్ థింగ్ ఏమైందంటే, ఇంతకుముందు కమ్యూనికేషన్ స్కిల్స్లో మనము భయపడే వాళ్ళం, కానీ ఇప్పుడు ఈవెన్ రిమోటెస్ట్ విలేజెస్లో కూడా పిల్లలకి మంచి లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ వస్తుంది, ఒప్పుకోగలుగుతాం. అది దట్ ఐ అప్రిషియేట్. చాలామంది, ఇంతకుముందు ఓన్లీ బాగా రిచ్ పాష్ లొకాలిటీస్ ఉన్న పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు, కానీ ఇప్పుడు అట్లా లేదండి. మరి ఏ పల్లెటూరుకి వెళ్ళండి, పీపుల్కి అంతో ఎంతో ఇంగ్లీష్ వస్తుంది, వెరీ గుడ్. కానీ ఇంగ్లీష్తో పాటు ఏమవుతుందంటే ఇంగ్లీష్ బూతులు కూడా వస్తున్నాయి, ఇంగ్లీష్ బూతులు కూడా నేర్చుకుంటారు ఈజీగా. అండ్ దాంట్లో అసలు 4, 5 సంవత్సరాలకే, మనకి 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి తెలిసిన బూతులు వీళ్ళకి 4, 5 సంవత్సరాలకే తెలుస్తున్నాయి. గొప్పతనం ఎవరిది అంటే యూట్యూబ్ది. యూట్యూబ్ది కంటెంట్ ఒక్కటి వచ్చిందంటే, రాంగ్ కంటెంట్ వచ్చిందంటే టప 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 ఇస్తూనే ఉన్నారు. అండ్ మనకు ప్రాబ్లం ఏమవుతుంది, మనం ఐదర్ వెన్ యాజ్ ఎ పేరెంట్గా, యాజ్ ఎ ఎల్డర్గా, వెన్ వీఆర్ ఏబుల్ టు లొకేట్ చూసినప్పుడు మనం ఆపుతున్నాము. కానీ యూట్యూబ్ ఏం చేస్తుంది, మెల్లగా అవే రికమెండేషన్స్ ఇస్తుంది. అండ్ మనం లేనప్పుడు పిల్లలు మంచిగా అవి ఒకటి మీద ఒకటి కంటెంట్ వాడుతూనే ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ప్రతి ప్రతి పిల్లలకి కూడా వాట్సాప్ తెలుసు, యూట్యూబ్ తెలుసు, వాట్సాప్లో ఎట్లా కాలింగ్ చేయాలి, ఎట్లా చేయాలో తెలుసు. సో ఒకరికొకరు మాట్లాడుకోవడము, అరే ఇది చూడు, ఈ వెబ్ సిరీస్ చూడు, ఆ వెబ్ సిరీస్ చూడు, అది చూడు, ఇది చూడు, ఇట్లాంటివన్నీ చెప్పి ఒకరి నుంచి ఇంకొకరు ఖరాబ్ అవుతున్నారు అనమాట. అట్లా. సో ఇదండి టెక్నాలజీ. మనం టెక్నాలజీ అనుకుంటున్నాం, కానీ ఇంకా ఇది అంత ఆర్టికల్, పెద్ద ఆర్టికల్, ఎంతసేపు అన్నా చెప్పుకోవచ్చు. వాట్ ఈ హోల్ సమ్మరీ ఏంటంటే, ఏ, మనము టెక్నాలజీని మనం వాడుకోవాలి, కానీ టెక్నాలజీనే మనల్ని వాడుకుంటుంది. ప్రాబ్లం అది. మనం టెక్నాలజీని వాడుకోవాలి, కానీ టెక్నాలజీయే మనల్ని వాడుకుంటుంది. వాడుకోనడం వల్ల మనము హెల్త్ లూజ్ అవుతున్నాము, మెంటల్ స్టెబిలిటీ లూజ్ అవుతున్నాము. ఇప్పుడు చూడు, రాత్రి మనం పడుకునేటప్పుడు జస్ట్ ఒక ఇన్స్టా రీల్ అని ఇట్లా కొడతాం అంతే, అది 150 రీల్స్ పోతాయి, టపా 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 టపా. అండ్ ఎంత మంచి కంటెంట్ ఇస్తుందంటే మనం వీ కెనాట్ కంట్రోల్. అంటే నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. ఇప్పుడు నేను ఎక్కువ మోటివేషనల్ చూస్తా కదా, నాకు అవే ఇస్తూనే ఉంటుంది, నేను కూడా ఆపలేకపోతున్నా.
కానీ ఐ విల్ మ్యాక్సిమం నేను ట్రై నేను ఆపుతా. సరే ఇప్పుడు మనదంటే ఇప్పుడు నాలాంటి వాడిదంటే ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చేసింది కాబట్టి జాబు పెళ్ళిళ్ళు ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి కొంపలేం మునిగేవండి. లేకపోతే ఇప్పుడు 60 ఏళ్ళ పెద్ద ఆమెలో 70 ఏళ్ళ పెద్ద ఆయనను పార్క్లో కూర్చొని యూట్యూబ్ వీడియోలు చూసుకొని షార్ట్స్ వస్తే కొంపలేం మునిగవు. ఒక స్టేజ్ దాటిన తర్వాత పెద్ద ఫరక్ పడదు. కానీ ఇమాజిన్ ఒక స్కూల్కి వెళ్ళే పిల్లాడు, ఒక కాలేజీకి వెళ్ళే పిల్లాడు, ఒక చదువుకోవాల్సిన పిల్లాడు ఆ టైంలో ఆ పిల్లనో పిల్లగాడో ఇట్లాంటి వాటికి అట్రాక్ట్ అయితే వాళ్ళ టైం అంతా పోతుంది కదా. నేను ఇందాక అన్నట్టు ఎల్డర్లీ పీపుల్కి అది టైం పాస్, కానీ యంగర్ జనరేషన్స్కి అది టైం వేస్ట్ అవుతుంది. అండ్ ఎంత అడిక్షన్ అయిపోయింది, డ్రగ్స్ కంటే ఘోరమైన అడిక్షన్ అయిపోయిందండి ఈ గ్యాడ్జెట్స్. సో దీని నుంచి యాజ్ ఎర్లీ యాజ్ బయటకు వచ్చి పబ్లిక్తో మాట్లాడము, పబ్లిక్తో ఇంటరాక్షన్, వాళ్ళని కలవడము వీళ్ళని కలవడము అట్లా అది చేస్తే ఇప్పుడు మీరు చూడండి, ట్రైన్లో ట్రైన్లో పోతే ఒక్కడు కూడా ఎవరితో మాట్లాడుకోవడం బంద్. ఇప్పుడు మీరు మెట్రో ఎక్కండి, హైదరాబాద్ మెట్రో రైలు ఎక్కుతారు కదా, ఎవడన్నా చూడండి ఎవడన్నా మాట్లాడతారేమో అని. ఎవ్వడు మాట్లాడు, అందరు ఫోన్లోనే ఇట్లనే అంతే. నేను మొన్న సింగపూర్ పోయిన 4-5 మంత్స్ బ్యాక్. సింగపూర్లో కూడా మెట్రోలో చూసిన, అక్కడ అది ఇంకా టెక్నాలజీలో అడ్వాన్స్డ్ కదా. అక్కడ కూడా సేమ్ ఇట్లనే మొత్తం అందరి కిందకే, ఎవ్వడు ఎవరితో మాట్లాడండి. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు అసలు టెక్నాలజీ మొత్తం బంద్ అయిపోయి ఆది మానవుల టైం అయితే ఈ పబ్లిక్ ఏం చేస్తారు, వచ్చినట్టు పక్కోడితో మాట్లాడతారు. పక్కోడితో మాట్లాడి అన్న ఏం చేస్తున్నావు, ఏ ఊరు ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా అండి. మన ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ మన పెద్దోళ్ళు ట్రైన్ ఎక్కి తిరుపతికో విజయవాడకో పోయిన అనుకో, అప్పుడు ఈ ట్రైన్ దిగే లోపల ఈ అమ్మలక్కల ముచ్చట్లు, వాళ్ళ అత్త ఏం చేస్తుంది, వాళ్ళ అత్త వాళ్ళ మేనకోడలు ఏం చేస్తుంది, ఆమె ఏం చేస్తుంది, ఆమె ఏ ఊర్లో ఉంటుంది, ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి. ఆ జస్ట్ ఒక 5-6 అవర్స్ జర్నీలోనే వీళ్ళ గురించి వాళ్ళు, వాళ్ళ గురించి వాళ్ళు మొత్తం మాట్లాడుకొని మంచి చెడు మాట్లాడుకొని, మా ఆయన ఇట్లా, మీ ఆయన ఇట్లా, మా కోడలు ఇట్లా, మా అల్లుడు అట్లా అంత మాట్లాడుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు కనీసము మనము ఒక హోల్ డే జర్నీ చేసినా కానీ పక్కోడు పేరు కూడా తెలియదు, పక్క వాళ్ళ పేరు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు ఫోన్లో, మనం కూడా బిజీగా ఉన్నాం. అట్లా ఇట్లా అవుతుందండి. ఇది చెప్పుకుంటే ఫన్నీ అనిపిస్తుంది కానీ గోయింగ్ ఫార్వర్డ్ ఈ టెక్నాలజీ వల్ల డేంజర్సే ఎక్కువ ఉన్నాయి. అంటే డేంజర్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మనం దాన్ని వాడే విధానం సరిగ్గా లేదు. మొన్న గూగుల్ సిటీఓనో ఎవరో రిజైన్ చేశారు కదా, హీ వాస్ మోర్ అఫ్రేడ్. అరే టెక్నాలజీ నేను అనుకున్న దానికంటే డేంజరస్ ఉందని చెప్పి, నాకు ఆయన పేరు గుర్తులేదు, బట్ హీ వాజ్ వర్కింగ్ ఫర్ గూగుల్ యాజ్ ఏ సిటీఓ. హీ రిజైన్డ్ చేసేసి నేను ఉండను రా బాబు, ఇది మహా డేంజర్ ఉంది, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చాలా డేంజర్ ఉంది అని ఒక ఆర్టికల్ చదివా. రీసెంట్గా జరిగింది, 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్. అంటే దే హ్యావ్ అండర్స్టూడ్ దే హ్యావ్ అండర్స్టూడ్ వాట్ క్యాన్ బి ద డ్యామేజ్ దట్ ఈస్ కాజ్డ్ బై ద టెక్నాలజీ. సో టెక్నాలజీ మంచిదే, కరెక్ట్గా వాడితే మనకి మంచిది. దాన్ని కరెక్ట్గా వాడకపోతే అదే మనకి ఇదవుతుంది అనమాట, బ్యాడ్, ఇంకా శాపం అయిపోతుంది అదండి. సో జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ థింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. చదవండి ఈ ఆర్టికల్, నేను కింద కూడా లింక్ పెడతా డిస్క్రిప్షన్లో. ఈ ఆర్టికల్ పీపుల్ హూ వాంట్స్ టు రీడ్ ఇట్ జస్ట్ రీడ్ ఇట్. సో థ్యాంక్ యూ అండి. దిస్ ఇస్ అయితే బొమ్మ సైనింగ్ ఆఫ్.